దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 61వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది వరకు పరవస్తు సూర్యనారాయణ గారని ఒక బ్రాహ్మణ పండితుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక దేవాలయంలో పూజారిగా ఉన్న ఆయన యేసు ప్రభువును అంగీకరించారు అని చెప్పారు. ఆ మ్యాటరు అంగీకరించినందుకు వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వెలివేశారు. అనేక కష్టాలు పడ్డాడు. ఏంటి రీజన్? అన్ని కష్టాలు పడినా యేసు ప్రభువుని పాదాలు పట్టుకుని వదల్లా. ఆయన జీవితం ఏంటి? ఎందుకు యేసు ప్రభువు వైపు చూడాలి? ఎందుకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి ఆయనే దేవుడని అంగీకరించాలి అనే విషయం మనకు తెలిసి ఉంటే, ఓహో ఇదా, ఎన్ని కష్టాలన్నా రానే నరకం తప్పించుకోవటానికి ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని తెలుస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే, కష్టాలు వస్తుంటే ఎందుకు రావాలి యేసు ప్రభు దగ్గరికి? ఎందుకు రావాలి అని అంటే, ఆ నరకం తప్పించుకోవటానికి రావాలి. ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని నష్టాలన్నా రాని, యేసు ప్రభు వైపుకి వచ్చి తీరాలి. ఎందుకు? ఆ నరకం తప్పించుకో. ఆ నరకం ఉందని, నరకం తప్పించుకోవటానికి రెండో మార్గం లేదని నీకు తెలిస్తే కదా ముందు. అది తప్పించుకోవటానికి ఇది తప్ప రెండో మార్గం లేదని నీకు తెలిస్తే కదా ఈ ఆలోచన చేస్తావు. అది నీకు తెలియాలి. నీకు తెలిసేటట్టుగా క్రైస్తవులుగా చెప్పబడినటువంటి మేము చెప్పాలి. మరి మీకు తెలియదు కదా విషయం, అది తప్ప రెండో మార్గం లేదు. అది వివరంగా చెప్పాలి. చెప్పడమే కాకుండా ఇదిగో పలానా పండితులే అనేక మంది ఇలా ప్రభు వైపు చూచారు అని చెప్తే మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటి అనేది దాని మీద వద్దాం. ఈయన శ్రీకాకుళంలో మరి ఒక దేవాలయం అట. ఆ దేవాలయంలో 7.5 సంవత్సరాలు మంచి పూజారిగా ఉన్నాడు ఈయన. పూజారిగా ఉండటమే కాక వేదాలను చెప్పేటువంటి పాఠశాలలు ఉంటాయి. పూరి అనే ఊరు, అక్కడ జగన్నాథ ఆలయం ఉంటుంది. అక్కడ పూరిలో ఈ వేద పాఠశాల ఉంది. అక్కడికి వెళ్ళి మరి బాగా పండితులందరూ కూడా అట్లా వేద విద్యను అభ్యసిస్తారు. వాళ్ళు ఆయన వేద విద్య అభ్యసించారు కాబట్టి వేదాల్లో ఏముందో ఆయన కొంచెమైనా తెలిసింది. లేకపోతే ఆ విషయాలేం మనకేం తెలియదు. నేను మొన్నటి వరకు హిందూగా ఉన్నా కాబట్టి మాకేం అసలు వేదాల్లో ఏముందో ఏమి తెలియదు. కొన్ని కోట్ల మందికి తెలియదు వేదాల్లో ఏముందో. ఈయన ప్రత్యేకంగా పాఠశాలకు వెళ్ళాడు కాబట్టి ఆయనకి కొంత తెలిసింది. ఆ వేదాల్లో యేసు ప్రభు ఉన్నారన్న విషయం ఆయనకి తెలిసింది. మరి ఈయనకి ఒక్కడికే తెలిసిందా? వేదాలు చదివిన మరి బ్రాహ్మణ పండితులందరూ ఈ వేద విద్య అభ్యసిస్తారు కదా, వాళ్ళందరికీ తెలియాలిగా. ఈయనకు ఒక్కడికే కాదుగా, అందరికీ తెలియాలిగా ఈయనే దేవుడని. మరి వాళ్ళందరూ ఎందుకు బయటికి రాలా అని అంటే అడ్జస్ట్ అయిపోయారు వాళ్ళు, అంతే. ఈయన మనసులో తీవ్రమైన కోరిక కలిగింది, నేను అడ్జస్ట్ అవును, నేను నరకానికి వెళ్ళను అంతే అనుకుని వచ్చాడు. మరి మిగతా వాళ్ళు తెలిసినా కూడా ఆ రకంగా వెళ్ళిపోయారు. కాబట్టి ఈయనదే ఎందుకు చరిత్రలోకి వచ్చిందంటే, ఈయన అడ్జస్ట్ అవ్వలేదు, నాకు నరకం తప్పించుకోవాలి, ఇది ఒకటే మార్గం అని చెప్పి రావటం జరిగింది. ఇకపోతే అక్కడ వేదాల్లో పాఠాలు బోధిస్తూ ఉన్నారట. మీకు చెప్పాను ఈ సబ్జెక్టులో అక్కడ వేద పాఠశాలలోనే ఈయన చాలా సందేహాలు, ఈయనకి బాగా అనుమానాల పక్షి అంటామే అట్లా అన్ని అనుమానాలు ఈయనకి. ఈ అనుమానాలన్నీ అడిగేవాడట అక్కడ వాళ్ళ గురువుల్ని. వాళ్ళందరూ కోపం వచ్చి ఈయన అక్కడి నుంచి వెలివేశారు. ఆ వేద విద్య కూడా పూర్తి కావనే వాళ్ళ. ఈయన తర్కం ఈయన అడిగేవాడు, ఇదెందుకు అని అడిగేవాడు. అక్కడి నుంచి వచ్చేసేవాడు. మరి అక్కడ ఏంటి ఈయన వెలిపించినటువంటి అనుమానాలు, అక్కడ నుంచి ఎందుకు వచ్చేసాడు అనేది తర్వాత చెప్తా. కానీ అక్కడ వేదాలు ఆయనకు నేర్చుకున్న కొద్దీ ఆ జ్ఞానంలో, అక్కడ నేర్చుకున్న జ్ఞానంలో ఈయన ఏం చదివాడు అని అంటే, ఈయన చదివిన మాటలు మనుస్మృతిలో సంధ్యావందనం సమయంలో మరి దేవుణ్ణి ఆరాధించే విధం ఎలా ఉంది అని చెప్పి ఆ యొక్క మనుస్మృతిలో చదివాడట. వేరే గ్రంథాల్లో అయితే అందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థనలు చేసేవాళ్ళు మునులు అందరూ అని చెప్పింది. పాపోహం పాపకర్మ పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. సంధ్యావందనం చేసేటప్పుడు వాళ్ళ యొక్క నిత్య పూజల్లోనూ ఈ యొక్క పండితులందరూ ఇలా ప్రార్థన చేశారు. నేను కూడా అనేక తీర్థయాత్రలు తిరిగిన వాడిని కాబట్టి
మేము తీర్థయాత్రలు తిరుగుతుండగా ఆ పుణ్య నదుల్లో స్నానం చేసినప్పుడు పంతులు గారు ఈ యొక్క మంత్రాన్ని మాతో ఉచ్చరింపజేసేవాళ్ళు. పాపోహం పాపకర్మ అంటే మేము చేసే కర్మల వల్ల, మేము చేసే పనుల వల్ల, క్రియల వల్ల మేము పాపాత్ములం. పాపాత్మ పాప సంభవ, ఆత్మ ద్వారా పాపం సంభవించింది, మేము చేయలే. ఆత్మ ద్వారా పూర్వీకుల నుంచి కూడా ఆత్మలు, మా పూర్వీకుల ఆత్మల నుంచి ఆ సంభవించింది కొంత పాపం. పూర్వం వాళ్ళు చేసిన పాపాలన్నీ వచ్చేసినాయి. త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల, త్రాహి మాం కృపయా దేవా, వీటినన్నిటి నుంచి మాకు విడుదల ప్రసాదించండి అయ్యా. శరణాగత వత్సల, శరణన్న వారిని ఆదుకునే దేవా, ఈ పాపాల నుంచి విడుదల కలగజేయండి అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ ఎట్లా విడుదల వస్తుంది మనకి ఎవరికి తెలియదు. దేవుడు కాబట్టి మేము చేసే పాపం, మా పూర్వీకులు వచ్చే పాపాల నుంచి మమ్మల్ని విడుదల చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తాం. దీని అర్థం, మేము మా కర్మల చేత పాపులము, జన్మతః వచ్చిన పాపం ద్వారా పాపులము, ఆ పాపము నుండి విముక్తి చేయండి. ఇది మేము మా కర్మల చేత పాపలం అయ్యా, జన్మత కూడా పాపం వచ్చేసింది అయ్యా, ఆ పాపము నుండి విముక్తి చేయండి అని ఉంది అని దేవుణ్ణి అడిగారు. మరి దేవుడు చేశాడా, విముక్తి చేశాడా అడుగుతున్నారు. ఒక శ్లోకము వేదాలు చదివినప్పుడు ఈయనకట, ఇదంతా ఆ యొక్క ప్రార్థనా విధానం అందరూ ఆ సంధ్యావందనంలో వాటిల్లో ఇలా చేయాలని ఉంది, అలా చేస్తూ ఉన్నారు. వేదాలు చదువుతుండగా సామవేదంలో తాండీయ బ్రాహ్మణం అనేటువంటి ఒక భాగం ఉంది. వేదాలు 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు భారతదేశంలో మునుల ద్వారా రాయబడి ఉన్నాయి. 4 వేదాలు ఉన్నాయి. అందరూ 4 వేదాలు తెలుసు, ఆ వేదాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. 108 ఉపనిషత్తులు ఉన్నాయంటారు, ఉపనిషత్తుల్లో ఏముందో ఎవరికీ తెలియదు. అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉంటాయంటారు, అవి కొంతమందికి ఏమైనా కొన్ని తెలుస్తాయేమో, అన్నీ తెలియవు. కాబట్టి భారతీయులుగా చెప్పుకునేటువంటి మనకి ఈ యొక్క మన దేశంలో ఉన్న గ్రంథాల్లో ఏముందో తెలియదు. అదెందుకు అట్లా జరిగింది, ఎవరు చెప్పలేదు. చదువుకున్న వాళ్ళు కొన్ని తెలిసినవి, చదువుకొని వాళ్ళు అలాగే ఉండిపోయారు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు. సరే, ఎనీహౌ ఇక్కడ జరిగింది ఏంటి, సామవేదంలో ఈ తాండీయ బ్రాహ్మణం అనేటువంటి ఆ భాగంలో ఇలా ఒక శ్లోకం ఉంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఇది వేదంలో ఉంది. సర్వపాప పరిహారో, ఇందాకేమన్నా పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ తీసేయ్య అన్నా. ఇక అన్ని పాపాలు నీకు జన్మతో వచ్చిందో ఇప్పుడు చేసావో ఎన్నిటికట సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. పాపం పోవాలంటే అబ్బాయి రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తప్పదు, రక్త ప్రోక్షణ అవసరం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం ఏది పడితే అది కాదు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవుడే పుణ్యదాన బలియాగం చేయాలి. దేవుడు రక్తమే వలికించాలి అబ్బాయి. ఆయన దానం అంటే ఆయనే బలి అయిపోవాలి. ఎడ్ల యొక్కయో గొర్రెల యొక్కయో అటు అవన్నీ ఏదో పాప పరిహారానికి దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఛాయారూపకంగా ఏర్పరిచినయే కానీ రక్తం ద్వారానే ఇది పాప పరిహారం జరగాలి. ఈ రక్తం ఏది, ఇది రూపంగానే ఎడ్ల రూపంలో గొర్రెల రూపంలో ఆ యొక్క బలులు అనేది ఏర్పరిచారు. కానీ అసలు మట్టికి అది కాదు. అసలు ఏది అంటే ఇది దేవుడే ఇలా బలియాగం అయిపోవాలని ఉంది. ఈ విషయాలు మీకు ఒక విషయం స్కిప్ చేసి అది చెప్తా. తర్వాత ఒరిస్సాలో ఆ యొక్క పూరిలో వేద విద్య అభ్యసిస్తూ ఉండగా ఈ పర్వత సూర్యనారాయణ గారిని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి వెలివేశారు.
ఆ ప్రశ్నలు ఏంటి అనేది మీకు చెప్తా వివరంగా. ఆ ప్రశ్నలు మీకు ఉంటాయి, నాకు ఉన్నాయి మొన్నటి దాకా. ఆ ప్రశ్నలకు ఆన్సర్లు కావాలి. ఆయన అడిగింది కరెక్టే, కానీ వాటికి ఆన్సర్లు లేవు వాళ్ళ దగ్గర, ఆ యొక్క టీచర్ల దగ్గర ఆన్సర్లు లేవు. లేక ఏం చేశాడు, ఈ అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు వెలివేశారు. ఇవి వచ్చాడు, ఇక్కడ ఏదో చేసుకుంటా ఉన్నాడు. ఎక్కడ? శ్రీకాకుళంలో ఒక దేవాలయంలో పూజారిగా ఉంటా ఉన్నాడు. ఈయన మైండ్లో ఈ యొక్క శ్లోకం ఉంది సామవేదంలో. అక్కడ నేర్పినప్పుడు, ఆ యొక్క వేదాలు నేర్పినప్పుడు సామవేదంలో ఈ పాఠం. దీని అర్థం ఏంటి? దీని అర్థం అంటే, పలు విధములైన పాపముల నుండి విడుదల కావలెనంటే, పలు విధములైన పాపముల నుండి విడుదల కావలెనంటే రక్త ప్రోక్షణము అవసరము. దేవుడు తన రక్తము చిందించుట ద్వారా పాప పరిహారము జరుగును. దేవుడు తన రక్తము చిందించుట, అక్కడ బ్రాకెట్లో బలియాగం ద్వారా పాప పరిహారము జరుగును. ఇది అర్థం. సరే, ఆ శ్లోకం చదివారు, అర్థం చెప్పారు. ఎక్కడ ఎప్పుడు దేవుడు తన రక్తం చిందించి ఈ పాపాన్ని తీసివేశాడు అనేది కావాలి. ఈ వేదాలు రాసే నాటికి సిలువయాగం అవల, కానీ జరిగాయి ముందే చెప్పేస్తుంటారు. దేవుడు ఎక్కడో ఒక్కొక్కడ ఇలా చేస్తాడు. ఆయన రక్తం చిందించి పాపాలన్నిటినీ కూడా మరి విడుదల ఇవ్వటానికి రక్త ప్రోక్షణ చేస్తాడు. ఆయన రక్తం చిందించి ఆయన బలియాగం చేస్తాడంతే అనేది ఉంది. ఎప్పుడు, ఎక్కడ? ఈ మాటలు రాసే సామవేదం రాసే నాటికి యేసుప్రభు వారి భూలోకానికి నరావతారంలో రాల. ఈ వేదాలన్నీ మరి చెప్పినటువంటి పండితులు చెప్పిన ప్రకారం యేసుప్రభు వారు నరావతారంలో ఈ లోకానికి రాకముందు సుమారు 1000 సంవత్సరాలకు పైనే కాలంలోనే వేదాలు రాయబడినట్టు ఒక లెక్క ఋషుల ద్వారా. ఏది ఎప్పుడు జరిగిందని వివరణ ఎక్కడ రాయలే. క్రీస్తు వచ్చిన తర్వాత లెక్కలు ఉన్నాయి, అంతకుముందు కొంత దూరం వెనక్కి వరకు కొన్ని లెక్కలు ఉన్నాయి భారతదేశంలో. తర్వాత ఏ ముని ఎప్పుడు ఎక్కడ రాశాడో లేదు, రాశారో అయిపోయింది అంతే. వాటికి లెక్కలు పెద్దగా లేవు. సుమారు 1000 సంవత్సరాలకు పైబడిన. ఎందుకంటున్నామంటే ఆయన రాకముందు అక్కడి నుంచి ఉన్నాయి లెక్కలు, అక్కడి నుంచి ఏవో ఉన్నాయి. ఈ వేదాలు రాసినట్లు లేదు, అంటే అంతకుముందే అని లెక్క. యేసుప్రభు వారు రాకముందు 1000 సంవత్సరాల తర్వాత లెక్కలైతే దొరికినాయి అక్కడక్కడ. వేదాలు రాసిన కాలం సరిగా దొరకట్లా, కాబట్టి అంతకుముందు ఎప్పుడన్నా కానీ జరిగినాయి. ఎట్లా ఈ మాటలు ఎట్లా వచ్చినాయి? ఈ పాపాల నుంచి పోవాలంటే దేవుడు ఈ పని చేస్తాడబ్బా అని చేస్తాడు. ఈయన అనుమానం అంటే మన భారతదేశంలో దేవుడు మరి ఎలా వస్తాడు, ఈ అవతారాలు ఎత్తుతాడు అని ఉంది కదా. సుమారు 10 అవతారాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇది ఎక్కడ ఈ అవతారం? ఏ అవతారంలో అయినా దేవుడు తనను తాను బలియాగంగా అర్పించుకుని ప్రజల పాపాలు తీసివేశాడా? లేదు. పోనీ రాబోయే అవతారాల్లో వస్తాడని ఎక్కడైనా ఉందా? పలానా అవతారం వస్తుంది, అవతారంలో ఇలా జరుగుద్ది అని ఎక్కడన్నా ఉందంటే అది లేదు. ఈ కలియుగాంతంలో దేవుడు కలి రూపంలో వస్తాడని అది ఒకటే తప్ప, అది ఇంకా రాలేదు కాబట్టి చివరికి దేవుడు కలి రూపంలో వస్తాడనేది తప్ప తక్కిన అవతారాలన్నీ అయిపోయాయి. మరి ఎక్కడ ఈ యొక్క పాప విమోచన కొరకు దేవుడు రక్తం చిందించడం, బలియాగవటం ఎక్కడుంది అని ఇంకా డౌట్ వచ్చింది. ఇక అట్లా ఆ డౌట్ తోటే ఉన్నాడు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ ఊర్లో క్రైస్తవులు ఒక పాట పాడారట. దాని అర్థం అంతా కూడా ఇదే, దేవుడు వచ్చి ఇట్లా బలియాగం చేస్తాడు, ఇలా పాప క్షమాపణ చేస్తాడనే పాట విన్నాడు. అరే, మన సామవేదంలో చదివింది ఇదేగా, బలియాగం చేశాడు అని పాట పాడుతున్నారు. ప్రభువా నువ్వు వచ్చావు, సకల ప్రజల పాప పరిహారార్థం ఇక్కడికి వచ్చి బలియాగం చేసి సిలువయాగం చేసి పాపాలన్నిటిని తీసివేసావు ప్రభువా అని పాట. అరే, ఇప్పుడు దాకా ఇటువంటి ఆయన ఎక్కడ లేడే అనుకుంటున్నామే, మన వేదాల్లో ఉంది కానీ ఈయన ఈ అవతారం ఎక్కడ లేదే అనుకుంటున్నామే. ఇదేదో ఒక ఆయన వచ్చాడట, ఆయన యేసు ప్రభువారట. మన భారతదేశంలో కాదు కానీ అక్కడ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ యేసు ప్రభువారు వచ్చారట, వచ్చి చేశాడట. అక్కడ విషయం ఆయన మరి ఇక్కడ ఎట్లా వచ్చింది ఆయనకు డౌటు. తర్వాత
మనకు ఉన్నటువంటి ఆ యొక్క భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒక శ్లోకం. అంటే సాధువులను రక్షించుటకు, దుష్టులను నాశనం చేయుటకు, ధర్మమును స్థాపించుటకు నేను ప్రతి యుగములోనూ పుట్టుచున్నాను అని అర్థం. ధర్మ సంస్థాపనార్థాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, అంటే మంచి వారిని రక్షించటం, చెడ్డవారిని శిక్షించడం కోసం ప్రతి యుగంలో పుడుతున్నాను అన్నాడు. మన లెక్కల ప్రకారం మనకు ఉన్నటువంటి ఈ యుగాలన్నీ అయిపోయినాయి. చివరి కలియుగంలో ఉన్నాం మనం. చివరికి కలి ఆయన వస్తాడు, శిక్షిస్తాడు, అదే ఆ లెక్క. యుగాలు అయిపోయిన ప్రతి యుగంలో వస్తున్నా అన్నాడే. ప్రతి యుగంలో కూడా వచ్చిన ఆయన ఏదో ఆయన తిరిగినటువంటి ప్రదేశంలో మరి చెడుని సంహరించాడు, చెడుని చేశాడు. అంతేగాని ఈ ప్రపంచం అంతటి మీద ఆయన ఏం చేయలే. ఇట్లా పాపం పెరిగినప్పుడు నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అబ్బాయి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తానని ఉంది. మరి పాపం చేసిన వాడిని ఖచ్చితంగా చంపుతానే అంటున్నాడు. కానీ పాపం చేసిన వాళ్ళని ఆ పాపం తీసేయటానికి ఆయన ఏదో చేస్తాను అనలేదే. ఆయన ఏం చేస్తా అన్నాడు? పాపం చేసిన వాడిని చంపేస్తా వచ్చి. అది అట్లా అంటలేదే. సామవేదంలో ఒక వేదంలో నేను వచ్చి పాపం చేసిన వాడిని చంపేయను, ఆ పాపం నా మీద వేసుకుని నేను బలియాగం చేసి అతన్ని విమోచిస్తా, ఆ శిక్ష నా మీద వేసుకుంటా అంటున్నాడు. ఒక అవతారంలో ఇట్లా చేస్తా అంటున్నాడు. ఎక్కడా అది? ఆ పాపం ఎక్కడా అని చెప్పి అనుకున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ పాట వినపడిందో, అమ్మో మన వేదంలో ఉన్న మాట ఇదే అని చెప్పి ఆయన అనుకున్నాడు. అనుకుని బైబిల్ గ్రంథం రహస్యంగా కొనుక్కున్నాడట. 2.5 సంవత్సరాల కాలం రహస్యంగా చదివాడు దాన్ని. 2.5 సంవత్సరాల కాలం. మరి పూజారి గారి దగ్గర బైబిల్ ఉంటే ఏంటంటారు కదా, జాగ్రత్తగా దాచిపెట్టుకుని మరి ఏ సమయంలో చదివాడు, రహస్యంగా చదివాడు. అప్పుడు ఆయన మనోనేత్రం కూడా తెరవబడి ఉండొచ్చు. ఎవరైనా బైబిల్ గ్రంథం అన్యజనులు చదివితే వెంటనే అర్థమైపోద్దా? వెంటనే ఆయన సృష్టికర్త అని అర్థమైపోద్దా? కానీ ఈయనకి బాగా సృష్టికర్త అని అర్థమైందట. ఇక ఈయన చెప్పింది ఏంటంటే, ఈయనకి ఇక ఆ తర్వాత ఆయన యేసు ప్రభువుని అంగీకరించడానికి ముందు ఇప్పుడు అసలు విషయం చెప్తా. ఏంటి అంటే, యేసు ప్రభువుని అంగీకరించాడు ఎప్పుడు? చదివిన తర్వాత. ఆ దేవాలయంలో ఉన్నట్టు మైక్లో మంత్రాలు వెళ్ళే బదులు బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. ఎప్పటి నుంచి? ఈ చదివిన తర్వాత. ఇక అక్కడి నుంచి శ్రమలు. ఇదేంటి బైబిల్ చెప్తున్నాడు అని చెప్పేసి అందరూ శ్రమలు ఆయన వచ్చినాయి. అదంతా చెప్తా. అసలు ఈయనకి ఎంత వేదన ఎందుకంటే, ఈయన చిన్నప్పటి నుంచి కూడా మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా చెడు అలవాట్లు కొన్ని ఉన్నాయి ఈయనకి. నేను రహస్యంగా మద్యపానం చేసేవాడిని కాబట్టి నేను పాపిని అని నాకు తెలుసు. అయిందా? ఈయనకి అన్ని చెడు బుద్ధులు ఉన్నాయి. ఆయనకి తెలుసు కదా, ఎవరో వాళ్ళకి తెలుసు కదా. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, అయితే పూజారిగా ఉండవచ్చు, కానీ బుద్ధులు వేరే ఉంటాయి కదా ఒక్కొక్కరికి. ఈయన నేను మద్యపానం చేసేవాడిని రహస్యంగా, నా బుద్ధి వేరేగా ఉండేది. పరస్త్రీ ఇటువంటివన్నీ కూడా వ్యామోహాలు ఇటువంటివన్నీ ఆ బుద్ధి సరిగా లేదు. ఆయన చెప్తున్నాడు, ఎవరో పరస్ సూర్యనారాయణ గారు చెప్తున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా పాపినని అర్థం. పైగా దేవుడి గుళ్ళో పూజారిగా ఉండి లోపల ఈ పాప చింతన, పాప ఆలోచనలు ఉన్నప్పుడు అది తెలిసిపోద్ది కదా వాళ్ళ అంతరాత్మకి. నేను ఖచ్చితంగా పాపం చేస్తాను, నాకు శిక్ష తప్పదు. కానీ శిక్ష తీసేసేవాడు ఎక్కడున్నాడు? మన వాళ్ళు ఏమంటున్నారు? నేను వస్తాను అబ్బాయి, పాపం చేసిన వాడిని చంపేస్తాను, మంచి ఉన్నవాడిని రక్షిస్తాను అంటున్నాడు. మరి మనం పాపం చేసేసాం కదా, చంపేస్తానన్నారు ఇప్పుడు దాకా అంటున్నారు మనోళ్ళు. కానీ ఈయనెవరు? చంపేనా బాయ్, ఆ పాపం నా మీద వేసుకుంటా అంటున్నాడేంటి? ఈయన బాగుందా ఇది? నాకు నా పాపం ఇంకో ఆయన మీద వేసుకుని ఆయన ఆ శిక్ష అనిపిస్తానంటే నాకు హ్యాపీ కదా అని అనిపించింది ఈయనకి. పైగా వీళ్ళకట మాకు 5,000 శిష్యులు గలరు, అంటే
5,000 కుటుంబాలు మా అధీనంలో ఉండేవి. మేము వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వైష్ణవ మత గుర్తు శంఖము చక్రము వారి భుజములపై ముద్రిస్తాం. వీళ్ళ పని ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 5,000 కుటుంబాలకి వీళ్ళు అధిపతుల కింద లెక్క. ఆధ్యాత్మికంగా వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తారు. ఈ వైష్ణవ మత గుర్తులు శంఖము చక్రం అని భుజాల మీద ఒక భుజం మీద శంఖము, ఒక భుజం మీద చక్రం అని ముద్రలు వేస్తారు. అదేదో కాల్చుతారంట. అవి మళ్ళీ నిలబడిపోయి ఉంటాయి. ఆ పురుషోత్తం చౌదరి గారు కూడా ఆయన జీవిత చరిత్రలో కూడా అదే రాశారు. ఆయన 18 ఏట ఎప్పుడో శంఖము చక్రం ముద్రలు వేయించుకున్నారు. నేను కూడా కొన్ని కుటుంబాల్లో చూసా. ఆ శంఖము చక్రం ముద్రలు వేయించుకుంటారు ఈ బ్రాహ్మణులతో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో. వీళ్ళు వెళ్ళి ఆ యొక్క శంఖము చక్రం ముద్ర వేస్తారంటే ఈ 5,000 కుటుంబాలకి. వాళ్ళు మా పాదాలపై పడి మమ్మల్ని పూజిస్తారు. వీళ్ళే దేవుళ్ళలాగా భావించి వీళ్ళ పాదాల మీద పడి పూజిస్తూ ఉంటారు ఈ ప్రజలందరూ కూడా. మీకు తెలుసో తెలియదు, ఇంతకుముందు చెప్పా, సంతోష్ ఆచార్య గారి కుటుంబం కూడా అటువంటిది. అమెరికాలో సంతోష్ ఆచార్య గారి కుటుంబం కూడా అటువంటిదే చెప్పాడు ఆయన. ఇదిగో ప్రజలందరూ కూడా మా కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగి లేకపోతే నెత్తి మీద చల్లుకుంటూ ఉంటారు, పుణ్యం వస్తుందని చెప్పాడు ఆయన. ఆ కుటుంబం అనేది అయింది. ఆ పూజారుల్లో ఆ యొక్క వరుసలు అవి ఉంటాయి. అయితే ఈయనకట నా మనసులో తీవ్రమైన వేదన కలిగిపోతుందట. ఎందుకు? వాళ్ళు దండం పెడతా ఉంటే ప్రజలు వచ్చి వీళ్ళే దేవుళ్ళు అన్నట్టుగా వీళ్ళ కాళ్ళు కడుగుతూ దండం పెడుతుంటే ఈయన మనసులో తీవ్రమైన ఆవేదన ఉంటుందా ఉండదా? చెడ్డవాడికి వాళ్ళందరూ వచ్చి పాపం కాళ్ళు పట్టుకుంటుంటే ఆయనకు లోపల మనస్సాక్షి గద్దిస్తుంది. నాకేమి అర్హత ఉందని నా కాళ్ళు పట్టుకుంటున్నారు వీళ్ళు అని ఆయన మనసులో తీవ్రమైన వేదన కలిగి, నేను పాపిని కాబట్టి నాకు ఆ పూజలు అందుకునే అర్హత లేదు, ఈ గృహ సంచారాలకు నేను వెళ్ళను అని మానేశాడట. వీళ్ళు బ్యాచ్కి వెళ్తారు. నేను రానాబాయ్ అన్నాడట గృహ సంచారం. ఎందుకు? వాడికి వెళ్తే వాళ్ళు మనల్ని దేవుళ్ళు అనుకుని దేవుడు అంశగా భావించి మన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగుతున్నారు, ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటున్నారు. నా మనసు అంగీకరించట్లా. అదే యథార్థ హృదయం. ఒక మనిషికి యథార్థ హృదయం ఉంటే అలా జరుగుద్ది. యథార్థ హృదయం లేనివాడికి హాయిగా ఉంటుంది. అది నాకేమి అర్హత ఉందని నాకు వాళ్ళు నా పాదాలకు పూజ చేస్తున్నారు అనుకున్నాడట అని నేను రాను అన్నాడు. అది నచ్చింది దేవుడికి. దేవుడికి నచ్చేది అది. నువ్వు ఎక్కడన్నా ఉండు, నీ హృదయంలో యథార్థత ఉందా లేదా అది చూస్తాడు. కాబట్టి అది నచ్చింది దేవుడికి. ఇకపోతే ఎప్పుడైతే నేను రానన్నాడు, ఏంటి రానంటున్నాడు ఏంటి మనతో పాటు అనుకున్నారంట వాళ్ళంతా కూడా, ఆ కుటుంబ సభ్యులు. సత్యదేవుడు ఎవరో నాకు తెలిసి 2.5 సంవత్సరాలు చదివేశాడుగా. దేవుడు మనోనేత్రం కూడా తెరిచి ఉంటాడు, బాగా అర్థమైపోయి ఉంటుంది. సత్యదేవుడు ఎవరో నాకు తెలిసింది కాబట్టి ఒకరోజు దేవాలయంలో మైక్లో ప్రభు గురించి ప్రకటించేశా. యేసు ప్రభువు అన్న ఆయన ప్రజలందరి పాపాలని తీసివేయటానికి శిలువ యాగం చేశాడు, ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు అని ప్రకటించేశాడట. ఎక్కడ? గుడిలో మైకులో. అది విని మా పెద్దలు నన్ను చంపుటకు ప్రయత్నించి రక్తం కారుంట్లో కొట్టి కాళ్ళు చేతులు కట్టి ఆహారం లేకుండా ఉంచగా యేసు ప్రభువు వారు నాకు ప్రత్యక్షమై స్వస్థత కలగజేసి ఆయన సేవ చేయమని ఆదేశించారు. ఇక ఈయన ఇష్టం వచ్చినట్టు కొట్టేశారట. ఏంటిది అన్యమతం, అదేదో క్రైస్తవులు దేవుడిని నువ్వు అంటాం ఏంటని అందరూ వచ్చి కొట్టేశారు. రక్తం కారణం ఒకటి అన్నం కూడు నీళ్ళు లేకుండా కట్టి పడేసి బంధించేశారంట. అప్పుడు యేసు ప్రభువు వారు ఆయనకి ప్రత్యక్షమయ్యాడట. ప్రత్యక్షమై ఆయనకి నీకేం భయం లేదు, నేను ఉన్నా అని చెప్పాడు. ఆయనకి స్వస్థత కలగజేశాడు. ఆయన నువ్వు నా సేవ చేయబ్బాయా అన్నాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? దేవుడికి యథార్థ హృదయాలు నచ్చుతారు. ఈయన యథార్థ హృదయుడు, యథార్థంగా ప్రకటించాడు. ఇదిగో నేను చూచా, ఇదిగో వేదాల్లో ఉన్న దేవుడు ఈయనే ఆయన ప్రకటించేశాడు. యథార్థ హృదయం ఉన్నవాళ్ళు ఆయనకి నచ్చుతారు. కాబట్టి ఇక ఆయన రాసినటువంటి పుస్తకం రుజుదర్శినిలో ఆ విషయాలన్నీ ఉన్నాయని చెప్పాడు ఆయన. కానీ అవి ప్రింట్లో లేక నాకైతే దొరకలేదు, చాలామంది దగ్గర ఉన్నాయి అవి. అయితే ఆ యొక్క యూట్యూబ్లో వచ్చిన సాక్ష్యం బేస్ అయి మీకు ఇదంతా చెప్పడం జరిగింది. ఇంకా అవ్వలేదు ఇది నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తా, 62వ ఎపిసోడ్కి. ఇప్పుడైతే ఈ యొక్క మాటల సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా ఈ యొక్క 61వ ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలలో ప్రభువా ఈ యొక్క విషయాల్ని చొచ్చుకుపోయేటట్టుగా చేసి అనేక మంది చెప్పటానికి వారిని సిద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఇక ముందు కూడా ప్రభువా ఈ యొక్క పరిచర్యని దీవించండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.